తక్కువరా? అందం ఉంది, జుట్టు ఉంది, హైట్ ఉంది, ఇంకేం తక్కువరా? ఒకసారి ఎత్తుతే దించకుండా మొత్తం కంప్లీట్. ఎందుకురా ప్రేమించట్లేదు చెప్పరా? మొత్తం అందరూ భయపడతారు. ఏరియా మొత్తం అందే. ఎవరైనా నేనంటే పోతే వదిలేస్తాను అనుకుంటున్నావా? ఎప్పటికైనా వచ్చేదిగా, చూసుకుంటా. వదిలేమమ్మా. ఏంట్రా వదిలేది? వదిలేమమ్మా. హాయ్ అన్నా. ప్రతి కథకి ఒక మలుపు ఉంటుంది. మా శ్రేణిగడి కథలో ఇదే మలుపు. ఏంటన్నా ఎక్కడున్నారు? క్లాస్ కు రారా? వెళ్ళొచ్చులే రారా. అన్న క్లాస్ ఉందన్న. వెళ్ళనుండి వెళ్తున్నాం కదరా. ఏమైంది? దమ్మేసుకో. అలవాటు లేదన్న. పర్లేదు తీసుకోరా. తీసుకోరా. ప్లీజ్ తీసుకోరా. నటిస్తున్నావు అన్న. ఇటువరా. ఏం కాదు, చూడరా. అలవాటుగా ఉందిరా. దమ్మేసుకుంటే మ్యాచ్ బాక్స్ ఇవ్వరా. అన్న వద్దన్నా. అన్న ప్లీజ్, అలవాటు లేదన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ నిజంగా అలవాటు లేదన్న. అన్న ప్లీజ్. సిగరెట్ మ్యానరిజం కి సింబల్. ఒకసారి చూడు, మళ్ళీ వదలరా. ఇదిగో అంతే. కమాన్, అంతేరా. డాబాకి వెళ్దాం. అన్న మీరు రోజు ఇంతేనా? ఇంకెలా అనుకున్నారా? రా ఎక్కువ. హాయ్, బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదు, ఇదిగో మా ఫ్రెండ్ సిస్టర్ న్యూ జాయిన్. హాయ్. హాయ్, ఏం పేరు? పల్లవి. ఈసీనా? ఓకే. కాలేజ్ ఎలా ఉంది? ఓకే, మనం వెళ్దామా? వీడెవడే మిడిగుడ్లు వేసుకుని ఇట్టే చూస్తున్నాడు. తో పెద్ద కథలే, వదిలే. ఏమైంది? వాడు పల్లవికి సైట్ కొడుతున్నాడు. ఏంటి మన సీనిగడ్ ఏమైపోయాడు? ఎంత ప్రశాంతంగా ఉంది. అడుగు వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సార్. బాగా సార్. ఓకే, ఐ విల్ సీ. పల్లవి, డోంట్ ఫాలో మీ. మన లవ్ నీకేమైనా పిచ్చా? ప్లీజ్ పల్లవి. అవును, నీ పిచ్చే. వినపడుతోందా? నీ పిచ్చే. సంజన, వస్తున్నా. ఏంటలా ఉన్నావు? శామ్ మీద హెచ్ఓడి సార్కి కంప్లైంట్ చేశారా? అయితే వాడిని సస్పెండ్ చేశారు. చూడు సంజయ్, నీకు తెలుసు తన ఎన్విరాన్మెంట్ వేరు. వాడు చాలా వేధిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. షీఈ్ ఆల్రెడీ ఎంగేజ్ విత్ అ కజిన్.
మేక్ హిమ్ అండర్స్టాండ్. సో ఓకే వదిలి తను వస్తుంది. హాయ్ వెళ్దామా? ఓకే బాయ్. ఏంటి మనోడు తెగ టెన్షన్ పడిపోతున్నాడు. సగం జీవితం గాలి తిరుగులకి, సగం జీవితం ఇలా క్లాస్ బయట పడిగాపులు గాయడానికి. పల్లవి చెప్పు. కాల్ చేస్తే ఎందుకు కట్ చేసావు? చూడు శ్రీను, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, వెళ్ళి చదువుకో. నీ బోర్డు సలహాలే నాకు అవసరంలా. కాల్ ఎందుకు కట్ చేసో చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను ప్రేమిస్తున్నా. నువ్వు లేకపోతే పిచ్చోని అయిపోతా. చూడు శ్రీను, నీకు ముందే చెప్పా, ఈ ప్రేమ దోమ ఇలాంటివి నాకు పడవు. మా ఇంట్లో పరిస్థితులు వేరు. చేసి నన్ను వదిలే, నీకు దండం పెడతా. నీ ప్రాబ్లం ఇంట్లో పేరెంట్సేగా, అయితే లేచిపోదాంరా. చెప్పరా సీను. అరే నీ ఇంటర్నల్ మార్క్స్ చూడ. ఇంటర్నల్ ఇంటర్నల్ రాసావరా? 2 ఇంటర్నల్ ఆబ్సెంట్ అయ్యావు. 3rd ఇంటర్నల్ రాస్తావో కూడా లేదు తెలియదు. నీ మార్క్స్ చూస్తేనేమో స్లిప్ టెస్టుల్లో మార్క్స్ చూస్తే 0 0 0 1 2. నువ్వు ఏ విధంగా ఎన్ని సబ్జెక్టులు పాస్ అవుతావో కూడా అర్థం కావట్లేదు. మీ నాన్న ఏం చేస్తాడ్రా? ఫార్మర్. ఆయన ఎంత కష్టపడి చదివిస్తున్నాడు నేను. ఫార్మర్ ఎంత కష్టపడుతుంటాడో తెలుసారా? బయట టెంపరేచర్ ఎంత ఉందిరా? 42 degrees Celsius ఉందిరా. ఇక్కడ నువ్వు చేసే పనికి మీ నాన్న చేసే పనికి ఒకసారి కంపేర్ చేసుకో. 42 degrees Celsius లో పొలంలో ఈ నాన్న పనిచేస్తూ ఉంటాడు ఈరోజు. కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అమ్మాయిల వెంబడి తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నావు. ఫస్ట్ ఇయర్ లోనే ఇంత ఇది ఉంటే నువ్వేం భవిష్యత్తు పాడు చేసుకోకుండా బాగుపట్టావురా? నాకేం చేస్తావో నాకైతే అర్థం కావట్లేదు. నువ్వు చెప్పదలుచుకుని ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిపో. ఆడపిల్లలు వెంట పడుతూ ఉన్నావు. ఫస్ట్ ఇయర్ లోనే ఇటువంటి బిహేవియర్ నీకుంది. సో నిన్ను చూసి 10 మంది చెడిపోవడం మళ్ళీ ఒకటి. సో ఇటువంటి సిచ్యువేషన్ కాలేజీకి నష్టం కలిగిస్తుంది, పక్కన స్టూడెంట్స్ కి నష్టం కలిగిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో నేనేం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో ఫర్దర్ గా మీ పేరెంట్స్ ని పిలిపించుకొచ్చి సో నీకంటూ ఒక పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తే తప్పితే చదివేటట్లేదు. ఏం చేయాలా అనేటువంటి విషయాన్ని మీ పేరెంట్స్ ముందే మాట్లాడు. మీ పేరెంట్స్ ని తీసుకుని రా, రేపు మాట్లాడు. ఏ ఉపాధ్యాయుడు కావాలని ఒక విద్యార్థి జీవితం నాశనం చేయడు. అందుకే సీనిగడికి మరొక అవకాశం ఇచ్చారు. కానీ సీనిగడు మాత్రం హత్యాడ్లో కుక్క పిల్లల పల్లవి వెనక పడుతూనే ఉన్నాడు. ఈ లోపు ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాయి కానీ పల్లవి నుండి ఎలాంటి సిగ్నల్స్ రాలేదు. సింగిల్ బీర్ తాగలేని సీనిగాడు సాఫ్ట్ నుండి హార్డ్కి వచ్చి ఆ బాటిల్ తాగే రేంజ్కి వెళ్ళిపోయాడు. సిగరెట్ల సంగతి సరే. వీడితో పాటు చదివే చైతన్య యూనివర్సిటీ ర్యాంక్ తెచ్చి కాలేజీకి మంచి పేరు తెచ్చిపెట్టాడు. పల్లవి మంచి మార్కులతో పాస్ అయింది. మన సీనిగాడి గురించి తెలియదే ఉంది. చూడండి. హాయ్ శ్రీను. హాయ్ రా. రిజల్ట్స్ చూసావా? చూస్తా లేదా? ఏమైందిరా అలా ఉన్నావు? చూద్దాంలే. ఎరా చేతు యూనివర్సిటీ ర్యాంక్ వచ్చిందంట. పార్టీ 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 పద. తర్వాత ఇస్తానన్నా. ఇదేమిందిరా సీను? 4 పాస్. 4 ఎలా పాస్ అయ్యావురా? ఎప్పుడు మాతోనే ఉంటా? రా బండెక్కు. బాయ్రా చేతు. బాయ్రా. బాయన్నా. ఓకే బాయ్ రా చేతు. Shall we go by auto? ఓకే పద. ఆపరా మామ. ఇక్కడ ఇంకో విధవ తయారయ్యాడు. చూడండి. ఏంటే పెళ్లి కొడుకు బాగున్నాడా? నాకంటే అందంగా ఉన్నాడా? మాట్లాడేంటి? వదిలేస్తానా? ఎన్నాళ్ళు తిరగాలి? పెళ్లి చేసుకుంటావా? చేసుకో. చెప్తారా? ఎలా చేసుకుంటావా నేను చూస్తా.
నీకు 1 month టైం ఇస్తాను, లేకపోతే అంతే ఓకే ఇప్పేస్తా, లేకపోతే అంతే ఓకే ఇప్పేస్తా. ఏడవకి, ఏమీ కాదు, ఏడవకు ప్లీజ్, ఏడవకు. అండ్ మళ్ళీ గొడవ పడ్డాడు. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో అక్కడ శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయంట. వచ్చి అల్లరి చేసి కానీ ఇక్కడ నాన్న కూడా గొడవ పడ్డాడు, మమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తున్నాడు. ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేయి. హాయ్, ఏమైంది? మీ శ్యామ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేశాడు. ఏమన్నాడు? తాగి వెళ్లి వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకుని అల్లరల్లరి చేశాడంట. దీన్ని వాళ్ళ నాన్నని చంపేస్తాను అంటున్నాడు. 1 నెలలో చెప్పు, లేకపోతే చంపేస్తాను అంటున్నాడంట. వాళ్ళ నాన్న దీన్ని కాలేజ్ మాన్పిచేస్తాను అంటున్నాడు. ఏంటిది? వాటితో నేను మాట్లాడతాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటున్నా. అలాంటివే వద్దు, నేను మాట్లాడతాను. 1 నెలలో ఒప్పుకుంటే సరే, లేకపోతే చంపేస్తా అంటున్నాడు. మా వాళ్ళందరికీ చంపేస్తా అంటున్నాడు. ఓకే ఓకే, నేను మాట్లాడతాలే, అడవుకు, నేను చూసుకుంటా. ఏడవకి, ఏం కాదు, ఏడవకి. వెళ్దాం పద. అరే వరుణ్, నీకు సీక్రెట్ చెప్తారా? చెప్పరా. యూనివర్సిటీ వాళ్ళని వేసేస్తా.